విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి కొత్త సీట్లోకి వచ్చాక మొట్టమొదటి సంతకం. హలో సార్, ఏమిటి ఇలా వచ్చారు? బాగుందయ్యా రవీంద్ర, నా సీట్లో కూర్చున్నది కాక పైగా ఇలా వచ్చారేంటని ప్రశ్న కూడానా? నా సీటు మీ సీటు అంటూ ఇక్కడ ఏదీ ఉండదు సార్. మేడం ఎవరిని ఎక్కడ ఏ సీట్లో కూర్చోమంటే వారు ఆ సీట్లో కూర్చొని పనిచేయాలి. అది పద్ధతి. వాట్ డు యు మీన్? మేడం గారు ఇవాళ నుంచి నన్ను ఈ సీట్లో కూర్చోమన్నారు, నేను కూర్చున్నాను. సార్ కాస్త నన్ను పని చేసుకుని ఇస్తారా? మేడం నాతో అలా ఏం చెప్పలేదే. నాతో చెప్పారు సార్. చెప్పడం మాత్రమే కాదు, నాకు ప్రమోషన్ ఇచ్చి సీటు మారుస్తున్నట్టు లెటర్ కూడా ఇచ్చారు. మీకు అంతగా నమ్మకం లేకపోతే ఇదిగో చూడండి. మీ సీట్ ఎక్కడో మేడం రెడీ తెలుసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. పోర్ట్ఫోలియోస్ మారినట్టు ముందుగా ఇన్ఫర్మేషన్ ఏది లేదు మేడం. అది చెప్పడానికే వచ్చారా? మీరేం చదువుకున్నారు? ఇంగ్లీష్ చదువుకున్నారా? చదువుకున్నాను మేడం. నేను చదివాను. తెలుగు చదివాను మేడం. నేను చదివాను. కామర్స్, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదవలేదు మేడం. నేను చదివాను. మీరు అవి చదవడం మానేసి కేవలం నీతి సూత్రాలు మాత్రమే చదివినట్టున్నారు, అవునా? అవి చదవడం తప్పు అనడం లేదు, ఎదుటి వాళ్ళకి అవి తెలియవు అనుకోవడం తప్పు. మనకే నీతులు తెలిసినట్టు
మనమే పద్ధతి గల వాళ్ళం అనుకుని మాట్లాడడం పొరపాటు. ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి. అలాగే నా పద్ధతి నాకుంది. దాని ప్రకారమే మీరు నడవగలిగితే మీరెప్పుడూ కూర్చున్న సీట్లోనే కంటిన్యూ అయ్యేవారు. అవసరమైన దానికన్నా ఎక్కువ నీతులు మాట్లాడారు కాబట్టి ఊస్టింగ్ ఆర్డర్ కాదు, పోస్టింగ్ ఆర్డరే. నథింగ్ టు వర్రీ. ఈ కంపెనీలో సీనియర్ ఎంప్లాయ్ అయిన కారణంతో ఇప్పటికిప్పుడు జాబ్ నుంచి తీసేస్తే ఇబ్బంది పడతారనే సదుద్దేశంతో జస్ట్ మీ సీటు మార్చాను అంతే. గోడౌన్లో స్టాక్ వెరిఫికేషన్ సూపర్వైజర్, డిస్పాచింగ్ అండ్ లోడింగ్ పనులు కూడా మీరే సూపర్వైజ్ చేయాల్సి ఉంటుంది. నారాయణరావు కంపెనీతో తలపడడం మంచిది కాదని చెప్పినందుగా మేడం నాకు ఈ పనిష్మెంట్? ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు. మీరు అంతగా ముచ్చట పడితే పనికి బదులు పనిష్మెంట్ ఇస్తాను. యుద్ధం డిక్లేర్ చేసినప్పుడే ఆయుధాల్ని పట్టడం ఒక పద్ధతి మిస్టర్ పరాంకుశం. మీలాంటి వాళ్లంతా ఇన్నాళ్లు ఫాలో అయిన పద్ధతి అదే. కానీ యుద్ధం డిక్లేర్ కాకముందే ఆయుధాల్ని సమకూర్చుకోవటం ఈ రోజీ పద్ధతి. అవతల వాళ్ల బలాన్ని, బలహీనతల్ని అన్నిటినీ మన బలంగా మార్చుకోవాలన్నది నా పద్ధతి. మీ తెలివితేటలు కంపెనీకి ఉపయోగించగలరేమో. గోడౌన్లో కూర్చుని తీరిగ్గా ఆలోచించుకోండి. యూ కెన్ గో నౌ. అమ్మా, అర్జెంటుగా రావాలి. సరళని మాత్రం రానివద్దు. నువ్వు ఒక్కదానివే. కమాన్ ఫాస్ట్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావన్నయ్య? నా సంగతి సరే గాని నిన్ను రావద్దంటే ఎందుకు వచ్చావు? అమ్మెక్కడా? పక్కింటికి వెళ్ళింది. సరే, దగ్గరకు రాకుండా దూరంగా కూర్చో. ఏమిటన్నయ్యా, ఏమిటి విశేషం? దూరంగా ఉండమంటున్నానా? అక్కడే ఉండు, దగ్గరకు మాత్రం రావద్దు. నాకు సంగతి చెప్పవే చెల్లాయి. నీకు అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టమా? మిథున్ చక్రవర్తి అంటే ఇష్టమా? రాజ్ కపూర్ అంటే ఇష్టమా? చెప్పు, వీళ్ళలో ఎవరంటే ఇష్టం? ఇప్పుడు వాళ్ళ ప్రస్తావన దేనికట? ఎందుకో ఒకందుకు చెప్పు, ఎవరంటే ఇష్టం? నా ఇష్టం సంగతి అలా ఉంచు. నీకిష్టమైన మసాలా దోశ రెడీగా ఉంది, తిందుగాన్రా. మసాలా దోశ కన్నా టేస్టీగా ఉండే ఫోటో పట్టుకొచ్చాను. ఎవరిదో పాపం. గెస్ చెయ్యి. రోజుది. అబ్బాయి ఫోటోనే బాబు. అయితే నీదే? బయట వాళ్ళదే బాబు. బయట వాళ్ళదా? ఎవరిదై ఉంటుందబ్బా? పక్కింటి చింటూ గారిదై ఉంటుంది. పెద్ద అబ్బాయిది, పెళ్లిడికొచ్చిన అబ్బాయిది. ఇంకో చిన్న క్లూ ఇస్తాను. ఈ అబ్బాయిది మనూరే గాని ప్రస్తుతం వేరే ఊళ్ళో చదువుకుంటున్నాడు. పెళ్లి చూపులకు వచ్చేంత టైం కూడా లేదు పాపం. అర్థమైందా? అది విషయం. అచ్చం సినిమా యాక్టర్లా ఉన్నాడు. ఆ ఫోటో ఎక్కడ దాచిపెడతావురా? అబ్బా ఆశ, కొట్టేద్దామనే. నాకేం అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. అలా బొంగుమతి పెట్టి కూర్చునే బదులు నన్ను కాసేపు బతిమలాడొచ్చు కదా. నేనేం బతిమిలాడను. అంత దూరం వెళ్ళి నా కోసం కష్టపడి ఫోటో తెచ్చావట్రా అన్నయ్య అని అప్రిషియేట్ చేయొచ్చుగా. సరే తీసుకో, నీకోసమే తెచ్చాను. పో, నాకేం అక్కర్లేదు. ఈసారి నిజంగానే ఇస్తున్నాను. కమాన్ తీసుకో. తీసుకోమంటున్నాను కదా. ఏ చెల్లాయ్, కనీసం థ్యాంక్స్ అని చెప్పవా? Come in. Sit down, Mr. Ravindra. నేను బయటికి వెళ్ళడానికి సరిగ్గా 5 నిమిషాల టైం ఉంది. అందులోంచి మీకు ఎంత టైం కావాలి? జస్ట్ 2 minutes చాలు మేడం. టేక్ 3 minutes. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం. ఫైల్లో ఉన్న పాయింట్స్ ఆల్రెడీ నేను చదివాను. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. కృష్ణప్రసాద్ అనే వ్యక్తి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు మేడం. ఇజ్ ఇట్? అవును మేడం. వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తే చదువుకుని పైకి వచ్చినవాడు. రైట్.
ఉద్యోగాల వేటలో తిరుగుతున్నప్పుడు అతన్ని ఆదరించిన వాడు నారాయణరావు. అతన్ని ఉద్యోగిగా కాకుండా పార్ట్నర్గా చేసుకున్నాడు. అలాంటి వాళ్ళు సాధారణంగా ఎంప్లాయర్స్ దగ్గర స్వామి భక్తుల్లా పడుంటారే. కృష్ణప్రసాద్ అలా పడి ఉండే ఘటం కాదు మేడం. ఉద్యోగమే అయితే కొన్నాళ్లకు రిజైన్ చేసి వేరే కంపెనీలో చేరి బెటర్ పొజిషన్లో ఉండేవాడు. పార్ట్నర్ని చేసుకున్నాడు కాబట్టి కట్టు బానిసలా అక్కడే పడి ఉండాల్సి వచ్చింది. ఐ సీ. అంటే అతను ఒక రకంగా నష్టపోయినట్టే కదా మేడం. ఆఫ్ కోర్స్. నారాయణరావు సింహాసనానికి 4 కాళ్లుగా ఉపయోగపడుతున్నవాడు కృష్ణప్రసాద్. కానీ ఏ ఎదుగుదల లేకుండా ఏ అధికారం లేని స్థానంలో ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అతను కోరుకున్న కెరీర్ స్టేటస్ మనం ఆఫర్ చేయగలిగితే అతను మన వైపు మొగ్గు చూపడానికి ఆస్కారం ఉంది. అతను నీకు తెలుసా? తెలుసా అంటే ఇంతవరకు ఒకరిని గురించి మరొకరు వినటమే తప్ప ఎప్పుడూ ముఖాముఖి కలుసుకోలేదు. అవసరం అయితే కలుస్తాను. ఎలా? అలాంటివి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. పర్వాలేదు, చెప్పండి. బలవంతుడికి బలమైన పాయింట్లు ఎన్నుంటాయో బలహీనమైన పాయింట్లు అన్నీ ఉంటాయి. కృష్ణప్రసాద్కు కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాటిలో కొన్ని నాకు తెలుసు. దయచేసి మిగతా వివరాలు నన్ను అడగొద్దు. మీరేం చేస్తారన్నది నాకు అనవసరం. ఎలా ప్రొసీడ్ అవుతారన్నది నాకు అనవసరం. కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నారాయణరావు నుండి విడిపోవాలి. మనతో కలవాలి, మన మనిషి కావాలి. ఎస్, దానికి నేను ఒక స్కీమ్ చెప్తాను, వినండి. అర్థమైందా? అయితే నా స్కీమును మార్చుకొని మీరు చెప్పినట్టే ప్రొసీడ్ అవుతాను మేడం. ఆల్ ది బెస్ట్ మిస్టర్ రవీంద్ర. థ్యాంక్ యూ మేడం. హలో. సైఫాబాద్, హైదరాబాద్. అయిపోయిందా? నెక్స్ట్ శాంతమ్మ పిన్ని వాళ్ళ పేరు రాయ్. ముందు దీని పిన్ కోడ్ చెప్పు. ఓ, అదొకటుందా? 500 004. 004. ఓకే. చెప్పు, శాంతమ్మ పిన్ని అడ్రస్ ఏమిటి? ముందు పేరు రాయ్. శాంతమ్మ పిన్ని పేరు తెలుగులో నీట్గా రాయాలి. ఇంగ్లీష్లో ఏదో కోడి గెలికినట్టు రాసి పారేస్తే పెళ్లికి మేమెందుకు వస్తామని నాన్న గోల్ చేస్తుంది. అబ్బబ్బా, త్వరగా రాయరా. యువతలు ఇంకా బోల్డ్ అన్న అడ్రస్సులు మిగిలిపోయాయి. శ్రీమతి టి శాంతమ్మ గారు. బాబాయ్ పేరు? అవసరం అంటావా? ఆఖరికి పేరు రాసే దగ్గర కూడా పక్షపాతం అంటూ నా మీద చిందులేస్తారు. సరే. శ్రీ టి కూర్మ వేణుగోపాల స్వామి గారు. ఇంటి నెంబర్ 3-6-9-9-69. అబ్బా, ఎన్ని డాష్లే బాబు. వాళ్ళిల్లు వాళ్ళిష్టం, ఎన్ని డాష్లైనా పెట్టుకుంటారు. నువ్వు రాయరా. చెప్పు. 6987/106/A/4. ఇది ఇంటి నెంబరా లేక ఆల్జిబ్రా లెక్క? ఏమిట్రా, అన్నా చెల్లెలిద్దరూ కార్డులతో కుస్తీ పడుతున్నారు? ఇంకా అయిపోలేదా రాయటం? పెన్ను వీడి చేతికిచ్చి కూర్చోపెట్టారు. అమరశిల్పి చెక్కనలా శిల్పాలు చెక్తున్నాడు. మీరు రాయండి నాన్న అంటే విన్నారా? నేను రాస్తూ కూర్చుంటే అవతల రోజు ఆఫీస్కి వెళ్ళిపోతుందమ్మా. ఇంటికెళ్ళి ఇవ్వటం మర్యాద కదా. మదన్, నువ్వు కూడా రా బాబు. ఎక్కడికి? రోజీ వాళ్ళ ఇంటికి. ఎందుకు? ఎందుకేమిటి? మొదటి శుభలేఖ రోజీకి ఇవ్వాలనుకున్నాగా. వద్దని అప్పుడే చెప్పాను కదమ్మా. అదేమిట్రా అలా అంటావు? నాన్న, ఆవిడికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ అమ్మాయిని మించిన ఆప్తులు ఎవరున్నారా మనకిప్పుడు? మొదటి శుభలేఖ ఇవ్వడానికి ఆప్తులే ఉండని అవసరం లేదు. వెళ్ళి ఆ దేవుడి గుళ్ళో ఇచ్చినా కూడా పర్వాలేదు. అదేమిట్రా అలా అంటావు? నీకు ఫ్రెండు, సరళకు ఫ్రెండు, మాకు నచ్చిన పిల్ల, మంచి మర్యాద తెలిసిన అమ్మాయి, వయసులో చిన్నదైనా ఆలోచనల్లో పెద్దది, మన కుటుంబం మేలు కోరే మనిషి అని మీరు అనుకోగానే సరిపోతుందా? ఈ కుటుంబం నుంచి తనేం కోరుకుంటుందో మీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటారు. ఆవిడ గారితో మొదలెడితే అయ్యే పనులు కూడా సరిగ్గా కావు. వీడికి ఈ మధ్య కాస్త తిక్కెక్కువైనట్టుంది. నాన్న, లేకపోతే ఏమిట్రా, శుభమా అంటూ బయలుదేరితే ఈ అపశకున మాటలేమిట్రా? మొదటి కార్డు రోజుకి ఇవ్వాలని మీ అమ్మ నేను అనుకున్నాం. ఈ విషయం నీతో కూడా చెప్పాం. ఇష్టం ఉంటేరా, కష్టం ఉంటే మానుకో. వెళ్ళరాదా అన్నయ్య? ఏంటి వెళ్ళేది? తనేమైనా ఎలిజబెత్ మహారాణా వెళ్ళి ప్రశంసలు ఆశీస్సులు అందుకుని రావడానికి?
ఎలిజబెత్ మహారాణి కాకపోవచ్చు, కానీ మహారాణి లాంటి ఎలిజబెత్ గారికి కూతురు. ఆస్తులు అంతస్తులున్న వాళ్ళకి మొదటి శుభలేఖ ఇవ్వాలనుకుంటే అంతకన్నా గొప్ప ధనవంతులు బోళ్ళంత మంది ఉన్నారు ఈ ఊళ్ళో. వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. ఆస్తులు అంతస్తులతో మనకు పనేమిట్రా? మంచి మనిషిని ఇద్దామనుకున్నాం. సరళకు పెళ్లి కుదరగానే దాని మెళ్ళో బంగారు గొలుసు వేసి మరీ మెచ్చుకుంది. పెళ్లి పనుల్లో సాయపడతానంది. అసలు ఈ పెళ్లి తనే దగ్గరుండి జరిపిస్తానంది. ఏ మొదటి శుభలేఖ ఆ అమ్మాయికిచ్చి పెళ్లికి రమ్మని పిలిస్తే తప్పేమిట్రా? ఇవన్నీ కాదమ్మా, సరళకంత మంచి సంబంధం కుదిర్చిన వాడు గోపాలరావు అంకుల్. నన్ను అడిగితే మొదటి శుభలేఖ ఆయనకే ఇవ్వాలంటాను. ఆ మాత్రం మాకు తెలియకనా? తెలిస్తే ఇలా ఎందుకు చేస్తారు? అన్నయ్య, నాన్నగారితో ఇలాగేనా మాట్లాడేది? నాన్న అంటే లెక్క లేకుండా పోయిందే. అలా ఎందుకు అనుకుంటున్నావు నాన్న? నీ మాట ఎప్పుడైనా కాదన్నాను? మరి ఇప్పుడు అంటున్నదేమిటో? సరే, ఈ విషయంలో ఇక వాదోపవాదాలు అనవసరం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అది ఎలాగూ చేస్తాం గానీ నువ్వు మాతో బయలుదేరు. సారీ, నాకు వేరే పనుంది. వాడికి పనుందంటున్నాడుగా, మనం వెళ్దాం పదండి. రాను రాను నువ్వు మొండిగట్టంలా తయారవుతున్నావేంట్రా? నువ్వు నోరు మూసుకుని అడ్రస్ చెప్పు. నిన్ను నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. సరే, మీరు? ఇది రోజీ గారి ఇల్లే కదమ్మా? అవును. మీరెవరు అంటున్నాను? రోజీ గారికి తెలిసిన వాళ్ళం. అలాగా? బీడీ అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటుందే రోజీ, ఈవిడేనేమో. ఏమో మనకేం తెలుసు? అడిగి చూడరాదు? అబ్బా, మీరే అడగండి. ఏమిటా గుసగుసలు? బీడీ అంటే తమరేనా? మీకెలా తెలుసు? అప్పుడప్పుడు రోజీ చెప్తూ ఉంటుంది. అలాగా? రండి కూర్చోండి, మేడంను పిలుస్తాను. పెద్ద ఇల్లే. కాక మనలాగా ఇరుకిరుగ్గా అద్దె కొంపల్లో పడుంటారనుకున్నావా? కనీసం 1 కోటి రూపాయలైనా చేస్తుంది. హలో అంకుల్. హలో ఆంటీ. వాట్ ఎ సర్ప్రైజ్! మా ఇంటికి రావడానికి ఇప్పటికి తీరిందనమాట. మీరు వస్తున్నట్టు చెప్తే కార్ పంపించేదాన్ని కదా. ఈ పాటి దానికే కారు ఎందుకమ్మా? ఏంటమ్మా రోజీ, ఈ మధ్య మరీ నల్లపూసవైపోయావు. పొత్తిగా మా ఇంటి వైపు రావటమే మానేశావు. ఎక్కడ ఆంటీ, బిజినెస్ పనులు ఊపిరి సలపనివ్వడం లేదు. ఎప్పటికప్పుడు వద్దాం అనుకోవడం, ఇవాళ కదిలే రేపు అనుకోవడం, ఇలాగే గడిచిపోయాయి రోజులు. సరళ పెళ్లికి ముహూర్తం నిశ్చయమైందమ్మా. అలాగా? మొదటి శుభలేఖ నీకే ఇవ్వాలని మీ అంకులు పట్టుపట్టారు. పెళ్లికి తప్పకుండా రావాలమ్మా. నేను లేకుండా సరళ పెళ్లి ఎలా అవుతుంది అంకుల్? బిజినెస్ పనులు కాసేపు పక్కన పెట్టి దగ్గరుండి నువ్వే ఈ పెళ్లి జరిపించాలమ్మా. తప్పకుండా ఆంటీ. పెద్దవాళ్ళని నిల్చోబెట్టే మాట్లాడుతున్నారేమిటి మిస్ రోజీ? అంకుల్, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటానే బీడీ అని, ఈవిడే. ఇప్పుడే పరిచయం చేసుకున్నామమ్మా. అలాగా? కూర్చోండి. బీడీ ఎవరనుకున్నావు? మదన్ వాళ్ళ పేరెంట్స్. ఐసీ. టీ తీసుకోండి. అవునండి, మీరిద్దరే వచ్చారే? సరళ ఇంట్లోనే ఉండిపోయింది. మదనేమో నీకు తెలిసిందే కదమ్మా, అలవాటు ప్రకారం మా కాలనీ లైబ్రరీలో సెటిల్ అయిపోయాడు. మీరిక్కడికి వస్తున్నట్టు మదన్తో చెప్పారా? చెప్పడం అయితే చెప్పాం గానీ ఆ విషయాలకే తిరిగ్గా మాట్లాడుకోవచ్చు. వెళ్దామా? ఇంకా పంచాల్సిన కార్డులు చాలా ఉన్నాయమ్మా. వెళ్ళొస్తాము. ఓకే అంకుల్. పద పార్వతి, వస్తాము.